ఛానల్. ఈరోజు ఎర్రగడ్డలతో పకోడా చేద్దాం. వేడివేడిగా ఎలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు నేను ఎలా చెప్తానో దాన్ని ఫాలో అయిపోండి. సూపర్ టేస్టీగా వస్తాయి. ఇలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఎర్రగడ్డలు కావాలంటే అన్ని ఎర్రగడ్డలు పొడవుగా కట్ చేసిన ఎర్రగడ్డలు ఒక బౌల్లో వేసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అందులో ఎర్రగడ్డలకి సరిపడేలాగా శనగపిండి, తర్వాత సాల్ట్, ఇది సోడా కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు, ఎండాకాలం కదా దాహం ఎక్కువ వేస్తుంది. సో కొంచెం ఆయిల్, కొంచెం బియ్యపిండి వేస్తే కరకరలాడుతూ మంచిగా వస్తాయి. కొంచెం సరిపడేలాగా వాటర్, కొంచెం కరివేపాకు, తర్వాత కొద్దిగా మిరప్పొడి వేసి మంచిగా బాగా పిసకాలి మీన్స్ కలపాలి. ఇట్లా ఎప్పుడు కానీ ఎర్రగడ్డలు ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. అప్పుడైతేనే పకోడా బాగుంటుంది. పిండి ఎక్కువ అయ్యి ఎర్రగడ్డలు తక్కువ అయ్యాయి అంటే బొండాలు అయిపోతాయి. సో అంటే పిండి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పిండి ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు పకోడా లాగా కావాలి అనుకుంటే పిండి తక్కువ వేసుకొని ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. ఇలా బాగా ఫుల్ మిక్స్ అవ్వాలి. అంటే అది ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, అవి పొడి పొడిలాడుకోవాలండి. చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వంటలు ఈజీగా చేస్తాను, అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. నేను చెప్పినట్టు చేశారంటే అచ్చం నేను ఎలా చేశానో అలా సూపర్ వస్తాయండి. చూడండి ఇలా మంచిగా కలపాలి. ఇట్లా మంచిగా కలుపుకొని మంచిగా వేడిగా చేయండి. ఇప్పుడు ఆయిల్ పెడతాము. వచ్చేయండి కిచెన్లోకి వెళ్దాం. మనకి ఆయిల్ అంటే పకోడా వేయడానికి ఆయిల్ ఎంత కావాలి, అది మునిగేంత వరకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాం. ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ ఒకేసారి వేసుకోవచ్చు, కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. మీ దగ్గర ఉన్న ఆయిల్ బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగే లోపల మనం కలుపుకున్న పిండి, దాన్ని తీయడానికి ఒక గంటి, ఒక ప్లేట్ తీసి దగ్గర పెట్టుకోవాలి. నేనైతే అన్నీ తీసి పెట్టుకున్నా. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి. ఒక్కసారి నా ఛానల్ వచ్చి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేశారంటే మరిన్ని వంటలు, ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేస్తాం. అండ్ ఒకసారి వచ్చి నా ఛానల్ చూడండి. అందులో షాపింగ్ వీడియోస్ ఉంటాయి, తర్వాత ఫన్నీవి అన్నీ ఆల్ మిక్సింగ్ ఉంటాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఆయిల్ కాగినట్టుంది, ఇది కొద్దిగా వేద్దాం. లేదు కాగలేదు ఇంకా, ఎందుకంటే ఆయిల్లో అది వేయంగానే సౌండ్ వచ్చిందంటే కాగిందని అర్థం. సో ఆ సౌండ్ రాలేదు కాబట్టి కాగలేదు. అక్కడ కొంతమందికి ఇట్లా పెట్టి చూస్తే ఆ వేడికి కాగిందా లేదా అని తెలుస్తుంది. సో నేను ఇట్లా పెట్టి చూస్తే నాకైతే కాగింది అనిపించింది. ఎర్రగడ్డ వేసి పైకి రాలేదు. సో మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నా. వేసా, ఓకే డన్. కాగినట్టుంది, ఇప్పుడు కాగినట్టుంది. దీంట్లో వేద్దాం మనము. ఇట్లా
పొడి పొడిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఒకే చోట వేసుకున్నామంటే ఏం బాగుండదు. సో మనం టేస్ట్ బాగుండాలంటే ఇట్లా విడివిడిగా వేసుకోవాలి. నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, అట్లానే కలుపుకోవాలి. పిండి ఎక్కువ అయినా కూడా బోండల్లా వచ్చేస్తాయి. షాప్లో చేసినంత పర్ఫెక్ట్గా పకోడా రాకపోయినా ఇంట్లో అది కదా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత చూస్తారుగా మీరే. ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అక్కడంతా వేసేసుకోవాలి. ఆయిల్కి చెయ్యి పైకి పెట్టుకొని వేయాలండి. మరి పై నుంచి వేసినా కూడా ఆ వాటర్ అంటున్నా ఆ నూనె పైకి ఎగురుతుంది. సో ఇట్లా వేసేసిన తర్వాత కొంచెం కింద అట్లా ఉడికి కదిలిద్దాం. ఎందుకంటే కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇట్లా చూడండి. ఇట్లా వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఒకసారి. కిందది పైకి, పైకి పైకి కిందకి. అంటే రెండు పక్కల బాగా వేగుతాయి. ఒకే పక్క వేగనిచ్చామంటే అది ఇదైపోతుంది. ఏమైపోతుందంటే కింద మడిపోతుంది. ఇలా ఇప్పుడైతే మొత్తం ఈక్వల్గా కలుగుతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మధు మధు కరివేపాకు చెట్లు కరివేపాకు కోసుకురాను. మాకైతే ఇంటి బయట కరివేపాకు చెట్టు ఉంది. సో ఫ్రెష్గా కోసుకొచ్చి వేస్తుంది ఇంట్లో. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అదైతే. ఇక్కడ నేను చేస్తుంటే ఆల్రెడీ నా పిల్లలు వచ్చి వెయిట్ చేస్తున్నాయి వాళ్ళకి ఇస్తాననేసి. చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి కాలినట్టున్నాయి. కాసేపు గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కాబట్టి ఇందులో చూడండి ఇట్లా కొద్దిగా టేస్ట్ కోసం కలర్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా మనం తీసేద్దాం. తీయకపోతే మాడిపోతుంది. ఇవైతే వేగిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సౌండ్ వినిపిస్తుందా? గిన్నెలో వేస్తే ఎట్లా వస్తుందో. సో వీటిని వరకు తీసేద్దాం. ఇట్లా మా అమ్మ ఇలా చేయించేదండి. అంటే మా అమ్మకి బొండలు అవి నచ్చదు. సో అందుకనేసి ఇట్లా ఎర్రగడ్డలు ఎక్కువ వేసి పకోడా టైప్ వేసి. ఈవెన్ నాకు కూడా గుండు గుండుగా ఉండే బొండలు అంటే అస్సలు నచ్చదు. ఇట్లా పకోడా టైప్ అయితే బాగా ఇష్టం. పిల్లలు కూడా బాగా తింటారు మంచిగా ఇంట్లో. ఇట్లా మొత్తం తీసేసామా? తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వేద్దాం. ఇట్లా ఎండాకాలం కదా మండిపోతుంది. అమ్మో మా సైడ్ అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి. మీ సైడ్ మరి ఎట్లా ఉన్నాయి ఎండలు? వద్దు
నేర్చుకునే వాళ్ళు నేర్చుకోరు, నేర్చుకోలేదు. నేను వంట చేస్తే మా పాప నేర్చుకుంటానంట బయట అది. అంటే వాళ్ళు ఆడుకునేదానికి చిన్న పొయ్యి పెట్టుకున్నారు, దాంట్లో వేస్తారంట. సెకండ్ ట్రిప్ కూడా వేగలి ఇది పెట్టుకున్నాం. ఇట్లా మొత్తం ఒకేసారి కూడా అదే వేసాను. నేనైతే ఇది చేయంగానే ఆల్రెడీ టేస్ట్ అయితే చేసేసిన, సూపర్ ఉంది. వర్షం పడినప్పుడైతే ఇట్లాంటివి చేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇదైతే మొత్తం ఒకేసారి తేడానికి బాగుంటుంది. ఇంకా జల్లిగంట అయితే కొన్ని కొన్ని తీసుకోవాల్సి వస్తుందని ఇప్పుడు నేను ఇదొకటి ఎత్తుకున్నా. దీంతో తిప్పుతుంటే తెలుస్తుంది కష్టాలు. దీనికంటే నార్మల్ గంటే బెటర్, ఈజీగా ఉంటుంది తీయడానికి. చూడండి ఇది కూడా ఫాస్ట్గా అయిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి. అండ్ కలర్ అన్నీ ఒకేసారి చేంజ్ అయిపోయినాయి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కదా. సో దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరకరలాడే పకోడా రెడీ, టేస్టీ టేస్టీ పకోడా. ఇది వేసి 1 కిలోమీటర్ దూరం పరిగెత్తాను, పైకి గుర్తాను. చూడండి ఎంత బాగున్నాయో, వావ్ కదా అసలు. నుండి చెప్తాను ఇంకా కూడా వేసి బాగుందా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూడండి ఇవి మా పిల్లలు ఏం చేసినా వీటికి ఇచ్చేసేయాలి. చెప్పండి ఎట్లుందో మీ టేస్ట్. బాగుందా? చూడండి ఇది ఇంకా కొన్ని అయినాయి, అవి ఖాళీ చేసేసారు. ఇవి ఉన్నాయి నేను చేసిన పిండితో. అయితే మీరు ట్రై చేయండి, టేస్టీగా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.